అలీ పూరి గారి విషయానికి వస్తానండి. ఆయన యాజ్ అ డైరెక్టర్ జనాలు ఎంత ప్రేమిస్తారో, ఎస్పెషల్లీ ఆయన మ్యూజింగ్స్, ఆయన ఇంటలెక్చువల్ స్పీక్స్, ఆయన టాక్స్కి కూడా ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో నేను ఒక దాన్ని ఫస్ట్ లైన్లో ఫస్ట్ రోలో నుంచే ఫస్ట్ అభిమాని. ఎంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతామో. ఇలాంటి డైరెక్టర్కి ఒక బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారు అని నిజంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఎప్పుడు ఆయన లైఫ్లో జరిగింది అది కదండి. ఆయన అవ్వడం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం అదంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ బౌన్స్ బ్యాక్ మళ్ళీ అదే అంటున్నాను. ఇప్పుడు పోకిరి, టెంపరు, ఇస్మార్ట్ శంకర్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అది కామన్. అంటే నేను అనేది ఏంటంటే కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ లైఫ్లో ఎలా ఉంటాయంటే, ఒక మనిషి కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ హీరోస్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ సొసైటీ కానీ ట్రీట్ చేసే విధానం, వచ్చి కలిసే విధానం ఒకలా ఉంటుంది. ఒక మనిషి లోలో ఉన్నప్పుడు, డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటుంది. ఈ రెండు ఇన్స్టెన్సెస్ ఇప్పుడు మీరు చూసిన వ్యక్తి ఒక లైవ్ ఎవిడెన్స్ అనుకుంటే ఎలా చూస్తారు దీన్ని అంటున్నాను. మనుషుల మధ్యలో వచ్చిన చేంజెస్ కానీ, సక్సెస్ని ఫెయిల్యూర్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్న విధానం కానీ, హౌ డూ యూ హ్యావ్ టు లెవరేజ్ ఇట్? మనం అంటే మనిషి నేచరే అంతే, అది కదండి. మనం అంతే కదా. సో మీరు అంతే అంటారా? అందరూ అంతే. సో అది తెలిసిన విషయమే కదా. ఇప్పుడు సక్సెస్ ఉంటే మనం ఒకలా ఉంటాం, సక్సెస్ లేనప్పుడు ఎదుటి వ్యక్తిలో మనం వేరే రకంగా ఉంటాం. సో ఇది మనకు తెలిసిన మ్యాటరే కదా. ఆయనకు కూడా ప్రాక్టికల్గా తెలుసు. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా ఫీల్ అవ్వడం కానీ, మీరు మళ్ళీ ఆయన్ని కన్సోల్ చేయడం కానీ, లేకపోతే మీకు అలా ఎదురైన సిచ్యువేషన్ కానీ ఏమన్నా ఉందా? ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు నో. అదే నేను ఏమంటున్నానంటే అండి, అసలు దీనికన్నా ముందు ఆయన డైరెక్టర్ అవ్వకముందు చాలా ఉన్నాయి దీనికన్నా పెద్దవి. అంతే కదా. ఇదంతా ఆయన అందుకే ఎప్పుడు కూడా మీరు చూస్తే గ్యాప్ రాదు సినిమాకి. అప్పుడు ఎవరు నెక్స్ట్ కాదా, నెక్స్ట్ ఏంటి, ఆల్టర్నేట్ ఎవరు, వెళ్ళిపోవడమే. వీళ్ళు కావాలి, వీళ్ళతోనే చేయాలి. ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగదు కదండి. ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇంత ఈజీ గోయింగ్ లైఫ్లో ఏది వస్తే అది యాక్సెప్ట్ చేయడం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం, మీకు కూడా ఆయన నుంచే వచ్చిందా క్వాలిటీ? 100% ఆయన నుంచే చూసి నేర్చుకున్నారంటారు. ఏమో తెలీదు. నాకు తెలిసి ఫస్ట్ డే నాకు 143 చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు. అది నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. కొన్ని షేర్ చేసుకో. చెప్పండి. చెప్పరా? అదేంటి అంతలా అనేసరి చెప్పరని? మంచి విషయాలే కదా సాయిరామ్ గారు. అదే ఇప్పుడు అయినా సరే చెప్పరు ఆయన. సో ఏమవుతుందంటే నిజమే, ఆయన చూసి నేర్చుకుందే. కరెక్ట్గా ఏదో ఒకటి చెప్తాడు, దాంట్లో చాలా విషయం ఉంటుంది, మనకు ఉపయోగపడే విషయం. అది చెప్పరు అంతనా? చెప్పచ్చు కదా. అందరికీ ఉపయోగపడేదండి. పాడ్కాస్ట్లు వచ్చినాయన్నీ అవే, అప్పుడు చెప్పేవే ఇప్పుడు నెమ్మదిగా ఆయన చెప్తున్నారు. ఓకే. సో బేసికల్గా ఆకాష్ పూరి గారి గురించి చెప్పాలంటే అసలు ఒక ఫుల్లీ లోడెడ్, ఫైర్ లోడెడ్ గన్ లాగా ఉంటాడు. అండ్ ఆల్మోస్ట్ యాక్షన్ కూడా అద్భుతము. ఒక ఫ్రెషర్ వచ్చి మూవీస్ చేస్తున్నట్లుగా అయితే ఇంప్రెషన్ ఎక్కడా రాలేదు అసలు. టూ గుడ్ ఇన్ హిజ్ యాక్టింగ్ లెవెల్స్. మీకు తనకి ఉన్న రిలేషన్ గురించి చెప్పండి. బాగానే ఉంటుందండి. ఏమండి బాగానే ఉంటుంది కాదండి, ఇంకాస్త ఎలాబొరేటెడ్గా చెప్పండి. ఒక్క 1 వర్డ్ ఆన్సర్, 1 లైన్ కూడా కాదు, జస్ట్ 1 వర్డ్ అంతే. అంటే సినిమాల గురించి అయితే ఏం మాట్లాడుకోం, ఏ సినిమా చేస్తున్నానో లేకపోతే ఎందుకో తన ఏజ్ కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న మనిషిలాగా అనిపిస్తాడు నాకు. ఎందుకంటే తనకి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు దిస్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్. నేను చెప్పేశాను కూడా తనకి డైరెక్ట్గా. ఏజ్లో కన్నా ఉన్న మెచ్యూరిటీ, మేబీ అది బయటకు వచ్చినప్పుడు అలా బిహేవ్ చేసిన మెచ్యూరిటీ, ఐ డోంట్ థింక్ సో. ఓవరాల్గా కూడా ఈజ్ అ గుడ్ మెచ్యూర్డ్ గై అని అనిపిస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూర్డ్ ఇంటరాక్షన్ అడుగుతున్నా మీ మధ్యలో. అదే మీరు అన్నట్టు కొంచెం కరెక్టే, కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాడు అంతా అండి. అంటే ఆ ఏజ్కి తగ్గట్టులాగా కొంచెం ఒక 5-6 years ఎక్కువ కొంచెం ఉంటాడు ఉంది. అదంటే బేసిక్గా అన్నయ్యతో ఉండి కదా, కొంచెం అంటే ఆ మెచ్యూర్డ్ లెవెల్ కూడా పక్కన ఉన్న వ్యక్తిని బట్టి కూడా వస్తూ ఉంటుంది కదండి. సో అలా వచ్చిందేమో నాకు తెలియదు. సో ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి బికాస్ ఆఫ్ యాక్టింగ్ ప్యాషన్ వల్ల హీరోగా, బికాజ్ అది ఎంకరేజ్ చేశారు కావచ్చు, మీకు ఇంట్రెస్ట్ కావచ్చు, వాట్ ఎవర్. ఒక బ్రదర్ ఏమో డైరెక్టర్, ఇంకొక బ్రదర్ ఏమో ఇంటూ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ అనుకుంటే, మీరు ఇలా యాక్టింగ్లోనే ఉంటారా, లేకపోతే మీరు కూడా డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారా? లేదు, ఇప్పుడు డైరెక్ట్ చేస్తానండి. డైరెక్షన్ చూస్ చేసుకుంటారా? నో థాట్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్సా? అప్పుడు వచ్చినప్పుడు మీతో మాట్లాడతానండి. అసలు ఎంత డిప్లొమాటిక్ ఆన్సర్ అంటే. మీరు అడిగే క్వశ్చన్ అంటే అది మనకు ఆలోచన లేదు కదండి ఇప్పటిదాకా. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఇస్ మై క్వశ్చన్. ఇప్పుడు నేను ఇప్పుడు ట్రై చేస్తుంది
నాకు తెలిసిన వర్క్ని మళ్ళీ వర్క్ని నేను స్టార్ట్ చేయడం. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను. సో నాకు కూడా పూర్తి అవగాహన ఉంది. నేను కూడా కొంచెం రైటింగ్ సెక్షన్లో ఉన్నాను. సో నెక్స్ట్ అది చేద్దామని ఉన్నాను. సో నా ప్రయత్నం నేను స్టార్ట్ చేస్తున్నాను. చేశారు ఆల్రెడీ? చేస్తున్నాను. అంటే ఇంకా ఇప్పుడు ప్రొడ్యూసర్ కావాలి అంతే కదండి. సో నరేట్ చేయడం స్టార్ట్ చేశాను. లేదు ఈ సినిమా ఇప్పుడు బాగుంటుంది ఏమో, రేపు ఇంకేమైనా జరగవచ్చు. బట్ నా ప్రయత్నం మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను కథని నా డైరెక్షన్లో నేను హీరోగా కథలు రాసుకున్నా. సో ప్రొడ్యూసర్స్ గారికి నచ్చింది అనుకోండి, నా ఎన్ని బడ్జెట్లో ఉంటుంది నచ్చింది అనుకోండి, ఓకే ఇది చేయగలని నమ్మకం వచ్చింది అనుకోండి, ఎక్కేస్తుంది. అదే అంటున్నాం. సో మ్యాక్సిమం మీకు ఆ వైపు వెళ్ళాలి అన్న ఒక ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఆల్రెడీ. పర్ఫెక్ట్. అంటే ఏంటి చేసుకున్నా అంటే కథ ఒకటి మనం రెడీ చేయాలి, మొత్తం అన్ని ఒక లైన్ లో ఫాలో అవ్వాలి అంతే అండి. ఇప్పుడు ప్రణాళిక అంటే కథలే కదా, అంతే కదా, అది రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం వాళ్ళకి నచ్చాలి. ఇది కాక ఎప్పుడన్నా ఫ్యూచర్ లో పాలిటిక్స్ ప్రస్తావన వస్తే అప్పుడు మళ్ళీ మాట్లాడతామండి. 2009-10 ఆ ప్రాంతంలో, అంటే మోర్ దాన్ 10 years, ఒక డికేడ్ యావరేజ్గా మాట్లాడుకుంటే ఒక 10 yearsలో మీరు చేసిన వర్క్స్ కానీ మీరు కొట్టిన హిట్స్ కానీ ఒక 10 yearsలో ఏం లేవు అని అనుకుంటే, ఒక 10 yearsని కనుక బేసిస్గా తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ ఫేస్ అంతా మారింది. అంటే ఒక 10 yearsకి ముందరున్న ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు, ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు. మోర్ దాన్ అ డెకేడ్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మీరు ఒక స్ట్రాంగ్ పాయింట్ మీ గురించి కానీ, మీ సినిమా గురించి కానీ, మీ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ గురించి కానీ, ఓవరాల్గా జనాలు ఫేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన తర్వాత మీరు చేసే ఈ ప్రయత్నంలో ఏ స్ట్రాంగ్ పాయింట్ చూసి ఈ సినిమాకి రావాలి, ఎందుకు కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్ వచ్చి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం డికేడ్ అన్నారు, 10 years అయింది, అంతా మారిందని. సో దాని గురించి మాట్లాడతాం. ఏం మారింది అని అనుకుంటే నేను నమ్మేది ఏంటంటే అండి, ఆడియన్ ఎప్పుడు మనం ఏది ఇస్తే, ఏ సినిమా ఇస్తే, ఏ జానర్ ఇస్తే అది బాగుంటే అది యాక్సెప్ట్ చేస్తాం. రైట్ అండి. జానర్సు తర్వాత లేకపోతే మారిపోయింది మొత్తం అంటే మారింది, కాకపోతే ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి. మొన్న రిలీజ్ అయిన పండక్కి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం అంటే అది ఆడింది కదా. అంటే ఇప్పుడు మనం మారనట్ట మీ దృష్టిలో మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ మారింది, లేకపోతే ఆడియన్స్ టేస్ట్ మారలేదు, ఫిలిం ఇండస్ట్రీ ఫేస్ మారింది అంటున్నాను. అంటే ఏంటంటున్నాను అంటే మన స్ట్రెంత్ మారింది, అది పక్కన పెడదాం. మన తెలుగు సినిమా ఎక్కడికి ప్రతిదీ పాన్ ఇండియా ఫిల్మ్ లో అవ్వచ్చు, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఫిల్మ్స్ రావచ్చు, ఇట్లా బడ్జెట్స్ మారిపోయినాయి, కరెక్ట్, చాలా మారినాయండి. నేనంటుంది అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమా మారింది కదా మీది ఎలా ఉంటుంది, ఏ స్ట్రాంగ్ పాయింట్. నేను అంటే మన సినిమా జానర్ ఎప్పుడూ మారలే. మనం ఈ మధ్య ఆ ఓటీటీకి అలవాటు పడి ఇది థ్రిల్లరు ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ బలగం ఆడింది, సంక్రాంతికి వస్తున్న ఆడింది, డాకు మహారాజ్ కమర్షియల్ ఫిల్మ్ ఆడింది. సో అలా లేదండి. ఇప్పుడు నా సినిమాకి వస్తే మీరు అన్నట్టు నిజంగానే మనకి ఇష్టమైన జానరు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చూసేది థ్రిల్లర్, సస్పెన్స్, మర్డర్స్, ఇవే కదండి, ఇవే జరిగినాయి. ఆ కంటెంట్ తీసుకున్నాం మనం. ఒకటి. రెండు ఏంటంటే ఇందులో స్ట్రాంగ్గా మేము నమ్మేది ఒక మంచి కథ ఉంటుంది. ఆ కథలో ఉన్న మంచి ఎలిమెంటే మేము పట్టుకొని వెళ్తుంది. ఏంటంటే విలన్ సస్పెన్స్, సినిమాలో సస్పెన్స్ ఏంటంటే విలను. సో అది మంచి ఎలిమెంటే కదండి. అలాగని చెప్పి కథ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, మంచి ఎమోషన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని తీసుకుని డైరెక్టర్ చేశాడు ఈ సినిమా. ఇప్పుడు జరుగుతున్న ఒక సొసైటీ, ఒక ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ని తీసుకుని ఈ కథని డ్రైవ్ చేశాడు. సో ఆ ఎలిమెంటే ఈ సినిమాకి ఒక కీలకం అయి ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆడియన్స్ బాగా ఫీల్ అవుతున్న థ్రిల్లర్ సస్పెన్స్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా మీరు అన్నట్టు ఇది ఈ జానరు ఈ టైంలో కరెక్ట్.
పర్ఫెక్ట్ అండి. సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ పెట్టారు, దాంతో పాటు విలన్ ఎవరు అన్నది ఒక పబ్లిసైజ్ చేసి తీసుకెళ్లారు. అమ్మ బాబోయ్, ఇది చాలా ఒక పథకం ప్రకారం కాదు, చాలా పథకాల ప్రకారం జరుగుతున్నాయి. మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి కదండి. మంచి సాంగ్స్ ఆబ్వియస్లీ కరెక్ట్. సిద్ శ్రీరామ్ గారు 2 సాంగ్స్ పాడారు, 2 బాగున్నాయి. అర్థమైందండి, ఒక పథకం అయితే కాదు ఇది, చాలా పథకాలు. నిజమండి. క్రిమినల్ లాయర్గా మీరు చేస్తున్నారు కాబట్టి సరదాగా కొన్ని లాయర్ రిలేటెడ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, ప్లాన్ చేసుకొచ్చాను, అవి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు దయచేసి ఆ డిప్లొమాటిక్ గా కాకుండా లాయర్ లాగా మాట్లాడకుండా. మీరు కాదు లాయర్, నేను కాదు, ఆ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చెప్పాలి. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఆ పుస్తకాల్లోంచి క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఎందుకంటే మిమ్మల్ని అడగాలంటే నాకు తెలియాలి కదా ఫస్ట్. చెప్పండి. ఓకే, ఏది ఎక్కువ టఫ్ అండి, జడ్జిని ఫేస్ చేయడం కష్టమా, డైరెక్టర్ని ఫేస్ చేయడం కష్టమా? ఎలాంటి క్వశ్చన్ ఇది ఇప్పుడు? కాదండి, డైరెక్టర్ని ఫేస్ చేస్తాం, జడ్జిని ఎప్పుడు ఫేస్ చేసి మనకు ఎలా తెలుస్తుంది అది? అంటే ఏమో ఏమైనా జరిగితే చెప్తారేమో నా క్వశ్చన్. మీరు చెప్పండి. నేను జడ్జిని ఫేస్ చేశానండి, రిపోర్టింగ్ చేసేటప్పుడు జడ్జి గారి దగ్గర ఉన్నాను కానీ నేను ఫేస్ చేయలేదు. మీకు అర్థమవుతుందా? ఒక సీన్ రికార్డ్ చేసేటప్పుడు సమాధానం ఎవరిదంటారు? డిప్లొమాటిక్ అండి, నేను ఫేస్ చేసి చెప్తున్నా మీకు. డైరెక్టర్ని ఫేస్ చేసి ఉంటారు. మీరు ఎప్పుడన్నా జడ్జిని ఫేస్ చేశారా? చేశాను. సింపుల్. జడ్జిని ఫేస్ చేయడం ఈజీయా, డైరెక్టర్ని ఫేస్ చేయడం ఈజీయా? ఎప్పుడు జడ్జి అన్నారు ఎక్కడో ఆయన అక్కడ ఉంటాడు కదా, అంటే తలెత్తి చూడడం కష్టం అండి చాలా. ఇప్పుడు డైరెక్టర్ మన పక్కనే ఉంటారు అండి. అసలు మీ డిప్లొమాటిక్ ఆన్సర్లకి నమస్కారం అండి. కాదు, ఇప్పుడు డైరెక్టర్ని ఫేస్ చేయడం కష్టం అంటే, సరే మీరు చెప్పండి. నేను డైరెక్టర్ని ఫేస్ చేస్తే చెప్తానండి. నాకు డైరెక్టర్ గారిని ఫేస్ చేయడమే కష్టం, జడ్జిని ఫేస్ చేయడం కష్టం అని ఎప్పుడూ అనిపించలేదు. ఓ, అది మీకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అలాంటి ఎక్స్పీరియన్స్ మీరేమన్నా చెప్తారేమో, అసలు మీరు జడ్జిని ఎప్పుడు ఫేస్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఇంకొకమేమో బ్యాక్ టు బ్యాక్ అనుకున్నాను. లేదు, మీరు అడగండి. నేను జడ్జిని ఫేస్ చేశాను ఒకసారి. అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీస్లో, మా ఊళ్ళో మాకు చిన్న తగులు ఉండేలండి, గొడవలు ఉండేవి. సో దానివల్ల మాకందరికీ అప్పుడు కోర్టు నోటీస్ ఇస్తే మొత్తం మా ఫాదరు, మేమందరం, మా ఫ్యామిలీ వాళ్ళు చాలామంది కోర్టుకి అటెండ్ అయ్యారు. ఒకసారి అటెండ్ అయ్యండి. సో ఇప్పుడు చెప్పండి, జడ్జిని ఫేస్ చేయడం ఈజీయా, డైరెక్టర్ని ఫేస్ చేయడం ఈజీయా? డైరెక్టర్నే. నాకు కూడా అదే టఫెస్ట్ పార్ట్ అనే అనిపించింది. పర్ఫెక్ట్, యాక్సెప్టెడ్. ఇప్పుడు చూడండి, చక్కగా అర్థమైంది. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఒక టేక్ జరిగేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్ మీరు ఎప్పుడన్నా షూటింగ్ అప్పుడు ఫేస్ చేశారా? ఈ సినిమాకి చేశానండి. అది ఒక పథకం ప్రకారం సినిమాకి ఆవిడ కొంచెం, అంటే ఎలా అంటే అండి, వైఫ్ మిస్ అయిపోయింది. సో చిన్న లోకల్ బార్లో ఫస్ట్ డే షూటింగ్ పెట్టారు. అంటే ఆడు ఎంత ఎమోషనల్ ఉండాలి, ప్లస్ బాగా డ్రింక్ చేసిన వాళ్ళ ఉండాలి, గడ్డం అది ఎంత పెంచుకొని ఉంటాను. లోకల్ బార్ అంటే వైజాగ్లో మనం బార్స్ ఉంటాయి కదండి, సో దాంట్లో షూటింగ్. ఫస్ట్ డే నాకు షూట్ పెట్టింది ఒక నార్మల్ సీన్స్ అయితే ఓకే, అది చేయడం వల్ల చాలా ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చింది అంటే, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి నేను. ఫస్ట్ డే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. డైరెక్టర్ నాకు చెప్తా ఉన్నాడు, అన్నయ్య నువ్వు ఇలా చేయాలి, ఈ మూడ్లో ఉన్నాడు, ఇన్ని రోజులు అయిపోయింది, అంటే వైఫ్ మిస్ అయ్యి నువ్వు బాగా వేరే మూడ్లో ఉన్నావు, సో నీకు ఆ షేక్ కావాలి, లేకపోతే అన్నీ. నాకు చాలా టేకులు పట్టాయి. అయితే టేకులు పట్టలేదు కానీ నన్ను ప్రిపేర్ చేయడానికి టైం పట్టిందండి. వన్స్ ఆ షార్ట్ అయిన తర్వాత సినిమాలో నేను అది పట్టుకుని వెళ్ళిపోయాను. సూపర్. సో వన్స్ మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత నాకు అలవాటు. మాక్సిమం అబ్జెక్షన్స్ తీసుకునే కేసు హ్యాండిల్ చేయాల్సి వచ్చింది ఈ సీన్ కోసం. ఈ సీన్ నోటెడ్, వెరీ ఇంట్రెస్టింగ్, సూపర్. అసలు చాలా ఇంటెలిజెంట్ అసలు దీనికి కాదు, మీరు క్యారెక్టర్లో లాకి ఈ సినిమాకి నాది బాగా మీరు. థ్యాంక్ యూ, ఇది మాత్రం డిప్లొమసీ లేకుండా చెప్పారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సినిమాలో మీ ఫేవరెట్ లీగల్ ఫ్రేజ్ ఏంటండి? అంటే సినిమాలో మీరు లాయర్ కదా, చాలా లీగల్ టర్మ్స్ మాట్లాడుతుంటారు కదా, ఈ సినిమాలో మీ ఫేవరెట్ లీగల్ ఫ్రేజ్ ఏంటి? నా కేసు నేనే వాదించుకుంటాను ఈ సినిమాలో నా కేసుని నేనే, ఇలా చేస్తే అలా ఎందుకు జరుగుతుంది, ఎదుగుండి నా ఎవిడెన్స్ అని కేసుని వాదించుకుని బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే మీరే విలన్ కాబట్టి. చెప్దాం అంట తర్వాత.
సో అది ఒక 5 to 7 minutes ఉంటుందండి. అది నాకు చాలా ఇష్టమైన సీన్ నాకు. సూపర్. అంటే మీకు చాలా షేడ్స్ కావాలా ఆ కథ ఆ సీన్లో. ప్లస్ పోలీస్ ఆఫీసర్ నుంచి లాయర్ నుంచి అందరినీ మనోడు క్వశ్చన్ చేస్తాడు. వేసి ఆ కేసు నుంచి అలా చేసి ఆయన అనిపించి బయటకు వచ్చేస్తాడు. పోలీస్ చేతే అవును నేనే కరెక్ట్ కదా, అవును సార్ మీరే కరెక్ట్, బయటకు వస్తాడు. అంటే టోటల్ లా స్కిల్స్ అని, ఒక లాయర్ స్కిల్స్ అన్ని పెట్టి చేసిన సీన్ అనమాట అది. ఆ సీన్ అదే ఇంకా హైలైట్ సీన్ ఉండబోతుంది. ఇంకా చెప్పుకుంటే చాలా హైలైట్ సీన్స్ ఉంటాయేమో, నాకు అర్థమైంది దాని ప్రకారం. చాలండి. ఈ సీన్ మంచి సీన్. సూపర్. అంటే అప్పటిదాకా ఎవరు నమ్మరు, అతనే కల్ప్రిట్ అనుకుంటూ ఉంటారు, మీరు వచ్చి జస్ట్ ఆ టర్నింగ్ పాయింట్ చూద్దామండి. అది కథలో ఎక్కడా దొరకరా ఆయన అసలు. బాబోయ్ కాదు అంటే సినిమాలో ఉన్నదే సస్పెన్స్ కదండి. సో లవ్ స్టోరీ అనుకో చెప్పవచ్చు మీకు. అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగలేకపోవడం ట్రైలర్ చూసిన తర్వాత ఉంది కదా. మీకు చూపిస్తా సినిమా రిలీజ్కి ముందే మీకు చూపిస్తా. సరే, నోట్ దిస్ పాయింట్. లేదు చూపిస్తాను. నోట్ దిస్ పాయింట్. అయితే అంటే మీరు ఇంకా ఇలా చూడడం వల్ల మా సినిమాకి కూడా ప్రమోట్ అవుతుంది, మీరు కూడా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మీకు సేమ్ ప్రైజ్ మీద పెడతాం, సెకండ్ హాఫ్ కూడా మీకు చూపిస్తాం. అప్పుడు మీరు సినిమా గురించి కూడా మాట్లాడాలి మీరు. 100% నోటెడ్. అయితే డీల్ డన్ బోస్ గారు సమక్షంలో. కరెక్ట్. ఓకే, సూపర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక హిస్టారికల్ ఫిగర్, చాలా హిస్టారికల్ ఫిగర్స్ ఉంటారు కదా మనకి, మన హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో చాలామంది హిస్టారికల్ ఫిగర్స్ ఉంటారు. వాళ్ళకి ఎవరికైనా మీరు ఒక కేసు వాదించాల్సి వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? అసలు డిప్లొమసీకి స్కోప్ లేదు. ఇది కూడా ఆయన డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పారంటే ఇంకా అసలు ఫ్లాట్ అంతే. లేదండి, చెప్పండి సార్. కరెక్ట్. ముందు నా డిస్క్లైమర్, నా భయం ఓడించడానిక గెలిపించడానిక, ఆయన కోసం చెప్పండి. అబ్బా, ఆయన కోసం చెప్పండి. ఆయన కోసం ఎవరి కోసం వాదిస్తారు చెప్పండి. భలే క్వశ్చన్ వేసారండి. మీరు రాసుకున్నారా? మీకేమన్నా డౌటా? అంటే నేను అంటుంది ఇప్పుడు రావణాసురుడు ఉన్నారండి అనుకోండి. ఇప్పుడు నేను ఆయనకి వాదించే మీ క్వశ్చన్ నుంచి నాకు కూడా ఆన్సర్ రావాలి కదా. నేను ఆయన్ని ఏం చేయాలనుకుంటున్నాను, గెలిపించాలనుకుంటున్నానా, ఓడించాలనుకుంటున్నానా? మీ పర్సెప్షన్, యాంగిల్ ఆఫ్ పర్సెప్షన్ ఏంటి? ఎవరిని కేసు టేకప్ చేస్తారు ఇస్ మై క్వశ్చన్. ఏమన్నా నాకు అంత పురాణాల మీద అంత ఐడియా లేదండి. పురాణాలు అవసరం లేదండి, ఎనీ హిస్టారికల్ ఫిగర్ విల్ డూ. ఓకే, ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్ స్కిప్ అనేసుకుందాం అయితే మీ సౌలభ్యం కోసం. సో ఒక ఎమోషనల్ సీన్లో యాక్ట్ చేయడం ఈజీయా శంకర్ గారు, లేకపోతే ఒక లీగల్ డైలెక్ట్, ఒక లాయర్ డైలెక్ట్ చెప్పడం ఈజీయా? మీకు ఏది కష్టం అనిపించింది సినిమా చేసేటప్పుడు? ఎప్పుడు కూడా ఎమోషనల్ సీన్స్ అండి. ఎమోషనల్ సీన్సే కష్టం అంటారా? ఎప్పుడు కష్టమే. ఇప్పుడు లాయర్ డైలెక్ట్ అంటే ఓకే, మనం అది కూడా మన క్యారెక్టర్ని ప్రిపేర్ అవ్వాలి. బట్ ఎమోషనల్ సీన్ ఎప్పుడు కూడా కొంచెం మనం చాలా ప్రిపేర్ అవ్వాలి, దానికి చాలా మూడ్లో ఉండాలి. ఎప్పుడు ఎమోషనల్ సీన్స్ టఫ్ అండి. సో ఈ సినిమాలో ఆ మోస్ట్ టఫెస్ట్ ఎమోషనల్ సీన్ వాజ్ ఆ బార్ సీన్ అంటారా? ఆ బార్ సీన్ అండి. అంటే నేను ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఉపయోగపడింది ఆ సీన్, ఫస్ట్ అది పెట్టడం వల్ల. సో అక్కడి నుంచి సేమ్ ఆ సీన్ ఎలా ఉందో ఎండ్ వరకు నేను అలానే ఉండాలి. సో ఆ ఎమోషన్ క్యారీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో చాలా స్ట్రగుల్ ఉంటుంది. మొత్తానికి ఆ వైఫ్ని కిడ్నాప్ చేసింది ఆయనేనా? ఆ క్యారెక్టరేనా? ఆయనే విలనా? డైరెక్టర్. ఆయనేనా విలనా? డైరెక్టర్ అంటున్నాను నేను. ఎవరు? ఇప్పుడు మీరు అమ్మాయిని సెలెక్ట్ చేసిందా? కిడ్నాప్ చేసింది ఆ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన మీరేనా? అంటే మీరేనా విలను అంటున్నా, జస్ట్ అండర్స్టాండింగ్ అడుగుతున్నా. నేను కాదండి, ఈడు చేయలే, ప్రొడ్యూసరో లేకపోతే డైరెక్టర్ ఎవరో, ఇద్దరులో ఎవరో చేశారు కిడ్నాప్. వాళ్ళు చేశారంటారా? అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, అసలు సూపర్. సరే, ఇప్పుడు మీరు నిజ జీవితంలో కనుక మీరే లాయర్ అయితే ఏ కేసు వాదిస్తే మీరు గెలుస్తారు? ఏ జానర్ ఆఫ్ కేసెస్ వాదిస్తే మీరు గెలుస్తారు? మీ టాలెంట్ ఏంటి? అంటే ఒక లాయర్ స్కిల్స్ మీకు రియల్ లైఫ్లో ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఉంది స్ట్రాంగ్గా? నాకండి లవ్ కేసెసా, డ్రింక్ అండ్ డ్రైవా, లేకపోతే? డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఏమి ఉండదండి. ఇప్పుడు బెయిల్ వస్తుంది. అదే అసలు మీ స్ట్రెంగ్త్ ఎందులో అంటున్నా. సివిల్ అండి. సివిల్ కేసెస్ అసలు అవంటే బోల్డ్ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదు, చాలా ఈజీ ఆన్సర్. బోల్డ్ ఎంత డిప్లొమాటిక్ క్వశ్చన్. సివిల్ కదండి. సివిల్ అంటే అదే ఈ భూములు గీములు దాని మీద ఉంటుంది కదండి.
సో ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు అన్నది ఒకటి అనుకున్నాను, బట్ ఆల్రెడీ మీరు అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలెక్ట్ ఆర్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ అని కూడా చెప్పారు. కాబట్టి సక్సెస్ఫుల్గా నా ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తూ మీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్గా మన ఆడియన్స్కి ఈ సినిమాకి ఎందుకు రావాలి, ఎందుకు చూడాలి అన్న అంశంతో కంక్లూడ్ చేద్దాం. సో బేసిక్గా ఒక్క పథకం ప్రకారం అంటే ఈ సినిమాని నేను నాకు వచ్చినప్పుడు ఈ సినిమా నాకు ఉపయోగపడుతుంది అనే దాంతో ఎవరైనా సరే, బట్ నాకు మోస్ట్లీ ఒక క్యారెక్టర్ని కొత్తగా చేయొచ్చు, డైరెక్టర్ నన్ను ప్రొజెక్ట్ చేస్తాడు అనే నమ్మకంతో. ప్లస్ రెండండి, మీరు సినిమాకి ఇది థ్రిల్లర్ సినిమా అని ఒక పథకం ప్రకారం అనే సెంటెన్సు అనే టైటిల్ని బట్టే ఇది మోస్ట్లీ ఇది క్రైమ్ ఫిల్ము అన్నది అర్థమవుతుంది. ఆ వాక్యంలోనే మ్యాక్సిమం మనం వాడేది ఆ థ్రిల్లర్కే వాడతాం, లేకపోతే ఆ క్రైమ్కే వాడతాం. ఒక పథకం ప్రకారం వీడు ఆ పని చేశాడు అని. సో ఆ టైటిల్ నుంచి ఇది థ్రిల్లర్ ఫిల్ము, సస్పెన్స్ ఫిల్ము అని వచ్చే ఆడియన్ను ఏమాత్రం నిరాశ పడడండి. ఎందుకంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సెకండ్ హాఫ్లో అసలు ఏం జరుగుతుంది, మనం చూసిన సినిమా ఫస్ట్ హాఫ్ ఏంటి, ఈ సెకండ్ హాఫ్లో ఎవడు అసలు ఈడు కాదా, ఓకే సముద్రగాని గారా, కాదు, లేదా హీరోయినా కాదు, పక్కన ఉన్న పోలీస్ ఆఫీసరా, లేకపోతే హీరోనా, ఈడ, ఇలా గ్రాఫ్ వేసుకొని వెళ్ళాల్సిందేనండి ఆడియన్స్. సో అంత థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఆడియన్కి ఎప్పుడు నచ్చుతుంది, వండర్ఫుల్ నచ్చుతుంది. సో అది మాకు ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా ఓకే సినిమా చూసాం, ఓకే కొత్తగా క్యారెక్టర్స్ బాగున్నాయి, కొత్త స్క్రీన్ ప్లే ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది, మనం అనుకున్నది కాదే అని ఫీల్ అవుతారండి. అది మాకు ఉపయోగపడుతుంది. సో ఆ వావ్ ఫ్యాక్టర్ ఒకటే జనాల్ని తెప్పిస్తుంది హాల్స్కి అన్నది మీ నమ్మకం అండి. మేము అందుకనే ఆ పబ్లిసిటీతో వెళ్తున్నామండి. సో డెఫినెట్గా మాది తప్పు కాదని సినిమాలో ఉంది అది. డన్, పర్ఫెక్ట్. సో ఇంకా ఎక్కువ విలన్ ఎవరు అని నేను కూడా మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోవద్దా? అట్లీస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయినా పర్సనల్గా అడిగి తెలుసుకుందాం అన్న ఒక ఫీలింగ్తో ఉన్నాను. కాదండి, నేను చెప్పానుగా మీకు సినిమా చూపిస్తా. డన్ అందుకని ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఎక్కువ సాగతీయకుండా సినిమా చూపిస్తా. మేము ఒకసారి మీకు షో వేసినప్పుడు సేమ్ కంటెస్ట్ అండి. మీరు వెళ్ళే ముందు మేము అక్కడ 10,000 పెడతాం, మీరు చూసి వచ్చి రాసేవచ్చు అక్కడ. డన్, నోటెడ్, డీల్ డన్. ఇందాకే అనుకున్నాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ మీకు, మీ టీమ్కి. ఈ సినిమా సూపర్ సక్సెస్తో మళ్ళీ మీరు ఆ హిట్ ఫామ్లోకి వచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ అండి.